నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్. ఈరోజు మనము అందరికీ తెలిసిన టాపిక్ డయాబెటీస్. ఇండియా ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. ఇండియాలో చాలా ఎక్కువ మంది డయాబెటీస్ ప్రోన్ అవుతూ ఉన్నారు. చాలా తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తూ ఉంది. అసలు ఏంటి డయాబెటీస్, ఎన్ని టైప్స్ ఉంటుంది ఏందనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ అంటే కామన్గా దాంట్లో 2 టైప్స్ ఉంటుంది. డయాబెటీస్ ఇన్సిపిడస్, డయాబెటీస్ మెల్లిటస్. కామన్గా ఏంటంటే డయాబెటీస్ మెల్లిటస్ అనేది ఎక్కువ మందిలో వస్తుంది. 90% పీపుల్ హ్యావింగ్ డయాబెటీస్ మెల్లిటస్. సో డయాబెటీస్ మెల్లిటస్ అంటే ఏంటి మీనింగ్? మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువ అయినప్పుడు దాన్ని డయాబెటీస్ మెల్లిటస్ అంటారు. అది ఎలా తెలుస్తుంది? దాని పేరులోనే ఉంది. మెల్లిటస్ అంటే ఏంటంటే మన షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇదంతా లాటిన్ వర్డ్స్ అనమాట. సో డయాబెటిక్ మెల్లిటస్ అనమాట. సో నీకు షుగర్ వచ్చింది అని తెలుసుకోవడం ఎలాగా? షుగర్ వస్తే ఏం చేయాలి? రాకుండా ఏం చేయాలి? అన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఎంత ఉండాలి? మనకు 3 వాల్యూస్ చూసుకోవాల్సి ఉంటుంది, ల్యాబ్ వాల్యూస్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మీరు పొద్దున్న లేవగానే బిఫోర్ ఫుడ్ ఏం తినే కంటే ముందు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అది ఎంత ఉండాలి? 70 నుంచి 110 మధ్యలో ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 70 to 110 ఇట్ ఈస్ నార్మల్. అది ఒకటి. ఇంకొకటి ఏంది? పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అంటారు. తిన్న తర్వాత 2 అవర్స్కి చెక్ చేసుకోవాలి. తిన్న తర్వాత 2 అవర్స్కి చెక్ చేసినప్పుడు మీ షుగర్స్ అనేది ఏంటంటే 120 నుంచి 160 మధ్యలో ఉండాలన్నమాట. దట్ ఈస్ నార్మల్. ఇంకొకటి ఏంటంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్, హెచ్బిఏవన్సీ అంటారు, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ వాల్యూస్ అంటారు అనమాట. అదేంటంటే లెస్ దెన్ 6.4 ఉండాలన్నమాట. ఎవరికైనా సరే ఈ నార్మల్ రేంజెస్లో ఉంటే యువర్ ఆల్ నార్మల్. ఒకవేళ కనుక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేది మోర్ దెన్ 110 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, 120 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, లేకుంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ మోర్ దెన్ 200, మోర్ దెన్ 300 ఉన్నప్పుడు, లేకుంటే హెచ్బిఏవన్సీ లెవెల్స్ మోర్ దెన్ 6.5, మోర్ దెన్ 7, మోర్ దెన్ 10 ఇట్లా ఉన్నప్పుడు మనం షుగర్గా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఈ డయాబెటీస్ వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంకా 2 టైప్స్. డయాబెటీస్ మెల్లిటస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అనమాట. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే వాళ్ళకి బై బర్త్ చిన్న పిల్లల నుంచే వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన బాడీలో షుగర్ రెగ్యులరైజ్ చేయడానికి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఇన్సులిన్ అనేది అసలు మన బాడీలో ప్రొడక్షన్ లేదు అనుకుంటే వాళ్ళలో టైప్ 1 డయాబెటీస్ అంటారనమాట. సో మన బాడీలో చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ 10 ఇయర్స్, బిఫోర్ 10 ఇయర్స్, 6 ఇయర్స్, 12 ఇయర్స్ అట్లాంటి వాళ్ళ నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ బాడీలో అసలు ఇన్సులిన్ లెవెల్సే ఉండవు. అందువల్ల నువ్వు ఏం చేస్తావు, కంపల్సరీగా వాళ్ళకి ఇన్సులిన్ షార్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే అడల్ట్స్ 35 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది నార్మల్గానే జరుగుతుంది. కాకపోతే మన బాడీలో ఉన్న సెల్స్ రెసిస్టెంట్ అయిపోతాయి. సో మన బాడీలో రిలీజ్ అవుతున్న ఇన్సులిన్కి మన బాడీలో ఉన్న సెల్స్కి రెసిస్టెంట్ అయిపోతుంది. అందువల్ల షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్ ఉంటుంది. ఒకవేళ ఒక పర్సన్ ఉన్నాడు ఎర్లీ 20s, ఎర్లీ 30స్లో ఉన్నప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ డయాబెటిక్ వచ్చింది, ఎలా ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా కొంతమంది ఏంటంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంటారు. ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే ఏంటి? దే ఆర్ ప్రోన్ టు డయాబెటీస్. అంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు అనమాట. సో అంటే 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ప్రీ డయాబెటిక్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. ప్రీ డయాబెటిక్ అంటే ఏంటంటే దే ఆర్ అబౌట్ టు డయాబెటీస్, దే ఆర్ ప్రోన్ టు డయాబెటీస్ అన్నమాట. సో అది ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళలో ఏమైందంటే వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి ఎక్కువ అవ్వడము, యూరిన్ ఎక్కువ రావడము, దాహం ఎక్కువ అవడము, ఎర్లీగా నీరసం రావడము, హెడేక్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి నిద్ర పట్టకపోవడము, లేదంటే అలసటగా ఉండడము, ఏదన్నా పని ఇంతకుముందు చేసినంత ఇంట్రెస్టెడ్గా ఉండకపోవడము, కొంతమంది ఏదన్నా చదువుతుంటే చదవలేకపోవడము, ఇంట్రెస్ట్ రాకుండా పోవడము, ఎవరైనా ఏదైనా చెప్తే ఏది ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్లో ఉన్నామో అనిపించినప్పుడు వెంటనే ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అవే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్, హెచ్బిఏవన్సీ 3 మంత్స్ యావరేజ్ షుగర్, ఇవి చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మీ కౌంట్ అనేది మన బార్డర్ లైన్లో ఉంది అన్నప్పుడు మీరు కంపల్సరీగా ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నట్టు. సో ప్రీ డయాబెటిక్ వాళ్ళు మళ్ళీ కరెక్ట్గా డైట్ తీసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినప్పుడు డయాబెటిక్ వెళ్ళకుండా మనం
వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ప్రీ డయాబెటిక్ వాళ్ళు డయాబెటిక్ వెళ్ళకుండా ఉండడానికి ఏమేమి డైట్ తీసుకోవాలి? సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఏందంటే చాలామంది ఆహ్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళేందంటే కూర్చొని వర్క్ చేస్తా ఉంటారు. గంటలు గంటలు తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడము. కొంతమంది అసలు ఫిజికల్ యాక్టివిటీసే లేకుండా ఉండడము. ఇట్లాంటి వాళ్ళేందంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. డైలీ ఎంతో కొంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. వాకింగ్ చేయడము, లేకుంటే రన్నింగ్ చేయడము, జాగింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తా ఉండాలి. కొంతమంది ఏందంటే ఎక్కువ ఫుడ్ తింటా ఉంటారనమాట. ఔట్ సైడ్ ఫుడ్స్ తినడము, ఫ్లేవర్డ్ ఫుడ్స్ తినడము, ఔట్ సైడ్ స్వీట్స్ ఎక్కువ తింటా ఉంటారు. కేక్స్ ఎక్కువ తింటా ఉంటారు. అట్లాంటి ఫుడ్స్ అన్నీ గూడా మీరు అవాయిడ్ చేయాల్సుంటది. ఇంకొకటేందంటే రైస్. చాలామంది ఇప్పుడేందంటే పాలిష్డ్ రైస్ ఎక్కువ తింటా ఉంటారు. వైట్ రైస్. అట్లాంటి రైస్ కూడా మీరు కొంచెం తగ్గిచ్చేస్తే మీరు ప్రీ డయాబెటిక్ రేంజ్‌లో ఉన్నప్పుడు డయాబెటిక్ వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయొచ్చనమాట. సో, ఇంకా ఏం చేయొచ్చు ప్రీ డయాబెటిక్ వాళ్ళు? డయాబెటిక్ రాకుండా ఉండాలి. మీకు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఫర్ సపోజ్ మీ పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి డయాబెటిస్ ఉంది. మీ ఫోర్ ఫాదర్స్, మీ గ్రాండ్ పేరెంట్స్‌లో ఎవరికైనా ఉంది అన్నప్పుడు మీకు డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లాంటి టైంలో మీరు ముందే ప్రికాషనరీగా ముందే వాళ్ళకుంది కాబట్టి ముందు నుంచే మీరు టెస్ట్ చేసుకోవడము, టెస్ట్ చేసుకొని చూసుకోవడము, 3 మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ చేసుకోవడము, 3 మంత్స్‌కొకసారి లేకుంటే 6 మంత్స్‌కొకసారి అట్లా ఫాలో అప్ చేసుకుంటా ఉంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ నుంచి డయాబెటిక్ వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చనమాట.